ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా క్రోక్రోచ్ జనతా పార్టీ గురించే చర్చ జరుగుతూ ఉంది. ఇన్‌స్టాలో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ఎక్కడ చూసినా కూడా క్రోక్రోచ్ జనతా పార్టీ గురించి చర్చ జరుగుతుంది. అసలు ఈ క్రోక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంది? అసలు క్రోక్రోచ్ జనతా పార్టీ పెట్టింది ఎందుకోసము? ఈ క్రోక్రోచ్ జనతా పార్టీ నిజంగా మీరనుకుంటున్నట్టు ఇదొక రాజకీయ పార్టీ కాదు. ఎందుకంటే ఇది మనం వింటున్నట్టుగా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కాదు. ఇది ఒక సెటారికల్ పార్టీ మాత్రమే. ఇది ఇన్‌స్టా మరియు ఫేస్‌బుక్‌లో ఒక మూవ్‌మెంట్‌గా ఇది చెప్పుకోవచ్చు. ఇది ఒక సెన్సేషన్‌గా మారింది మన ఇండియాలో. సో, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది యాక్చువల్‌గా అభిజిత్ దీప్కే అనే వ్యక్తి. అభిజిత్ దీప్కే అంటే ఇతనే. సో, ఇతనే ఈ క్రోక్రోచ్ జనతా పార్టీని పెట్టిండన్నట్టు. ఈయన ఎవరో కాదు. ఇంతకుముందు మన ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియాలో పనిచేసిండంట. అదేవిధంగా ఈ ఈయన ఎప్పుడైతే ఈయన ఎప్పుడైతే క్రోక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేసిన ఒక 2, 3 డేస్‌లోనే అసలు కొన్ని మిలియన్ల ఫాలోవర్ రావడంతో ఆయన కూడా షాక్‌కి గురైండు. సో, బీజేపీ పార్టీని కూడా క్రాస్ చేసి ఫాలోవర్స్‌లో అక్కడ బీజేపీ పార్టీకి 9 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే దాదాపు ఈ రోజు వరకి 20 మిలియన్లు దాటింది క్రోక్రోచ్ జనతా పార్టీకి. అసలు ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి పార్టీకి యువత మద్దతు తెలపడానికి కారణమేంది? అసలు ఈ క్రోక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పుట్టింది? అసలు క్రోక్రోచ్ జనతా పార్టీ పుట్టడానికి గల కారణమేంది అసలు? క్రోక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంది? అసలు ఎవరు ఎందుకు పెట్టిరనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్‌గా క్రోక్రోచ్ జనతా పార్టీ ఇది ఒక రాజకీయ పార్టీ కాదు. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో ఒక సెటారికల్ ఉద్యమం మాత్రమే. అసలు ఈ క్రోక్రోచ్ అనే పదం ఎందుకు వాడిన్రు? ఎందుకు వాడాల్సొచ్చింది? అంటే ఎవరైతే మన చీఫ్ జస్టిస్ ఉన్నాడో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చేటప్పుడు తీర్పులో భాగంగా ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. యువత జాబులు లేక బొద్దింకల్లా ఏ వృత్తిలో పడితే ఆ వృత్తిలో దూరిపోయి మీడియాలో చేస్తూ కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగా ఉంటూ కొంతమంది సోషల్ మీడియాని వాడుకొని ప్రభుత్వం పైన దాడి చేయడానికి ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండన్నట్టు. సో, బొద్దింకలతో పోల్చిన నిరుద్యోగులని బొద్దింకలతో పోల్చిన వారికి చాలామంది కూడా యువత అసహనం వ్యక్తం చేశారు. అన్‌ఎంప్లాయిడ్ యువత ముఖ్యంగా ఈ సీజే సూర్యకాంత్ వ్యాఖ్యల్ని ఖండించారు. సో, దాని తర్వాత ఆయన తప్పు తెలుసుకొని నేను అట్లా మాట్లాడలేదు. ఎవరైతే ఈ వృత్తిలో పనిచేసే వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చే వాళ్ళ గురించి మాట్లాడినా, యువత గురించి మాట్లాడలేదు. యువత అంటే నాకు రెస్పెక్ట్ ఉందని చెప్పి ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేసిండు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన నిరుద్యోగ యువతని బొద్దింకలతో పోల్చినందుకు చాలామంది కూడా అతనిపైన అసహనం వ్యక్తం చేశారు. అందులో ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి. సో, అప్పటినుంచే ఈ క్రోకరోచ్ అనే పదాన్ని వాడడం జరిగింది. సో, దాని తర్వాత ముఖ్యంగా ఇంకో ఘటన ఏం తీసుకోవచ్చంటే నీట్ పేపర్ లీకేజ్. సో, నీట్ పేపర్ కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో ఈ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ నీట్ ఎగ్జామ్ కూడా క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఇప్పుడు ఇంతకుముందు రాసిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ని రద్దు చేయడంతో చాలామంది యువత అసహనం వ్యక్తం చేసి కొంతమంది సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. సో, నీట్ ఎగ్జామ్ గురించి. సో, కేంద్ర ప్రభుత్వము వైఫల్యాలను ప్రశ్నిస్తూ నీట్ ఎగ్జామ్ వల్ల ఎంతోమంది యువత అక్కడ వాళ్ళ వైఫల్యాలను ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ని ప్రశ్నిస్తూ చాలామంది కూడా కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలామంది యువత దీనిపైన అసహనం వ్యక్తం దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తాయి. సో, దీనికి కారణం సెంట్రల్లో బీజేపీ ఉంది. సో, కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉంది. సో, జనతా పార్టీని తీసుకున్నారు. ఈ క్రోకరోజ్ అనే పదాన్ని వాడిర్రు. సో, క్రోకరోజ్ జనతా పార్టీగా మారిపోయింది. సో, అభిజిత్ దీప్కే అనే వ్యక్తి క్రోకరోజ్ జనతా పార్టీ. సో, కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ జనతా పార్టీ పెట్టుకున్నాడు. అదేవిధంగా సుప్రీం ఆయన చీఫ్ జస్టిస్ ఎట్లా మాట్లాడిండో ఆయన వ్యాఖ్యలని క్రోకరోజ్ అనే వ్యాఖ్యలని ఇవి 2 తీసుకొని కూడా సీజేపీ అని క్రోకరోజ్ జనతా పార్టీని పెట్టడం జరిగింది. సో, దీనికి ముఖ్యంగా కూడా ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం జెన్జీ. సో, జెన్జెడ్ అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏజ్ గ్రూప్ ఆఫ్ 19 to 29 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళని జెన్జెడ్ అంటారు. సో, జనరేషన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 వరకు ఉన్న ఏజ్ గ్రూప్ని జెన్జెడ్ అంటారు.
సో, ముఖ్యంగా ఈ జెన్‌జెడ్ ఎప్పటినుంచి వచ్చిందంటే బంగ్లాదేశ్‌లో చాలామంది గూడా ఈ జెన్‌జెడ్ సంబంధించిన యూత్ అంతా గూడా అక్కడ ప్రధానమంత్రి ఆఫీస్‌ల మీద దేశంలో పెద్ద అటాక్ జరిగి దేశ ప్రధానే పారిపోయేటట్లు చేసిర్రు. సో, ఆ జెన్‌జెడ్ ఉద్యమం అప్పటినుంచి స్టార్ట్ అయింది. సో, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని జెన్‌జెడ్ అంటారు. సో, నిరుద్యోగ యువత గూడా ముఖ్యంగా ఆ ఏజ్ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళే గాబట్టి పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఈ అభిజిత్ దీప్‌కే సీజేపీ అనే ఒక సోషల్ మీడియా సెటైర్ మూవ్‌మెంట్‌ని ఆయన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అందులో పెట్టడంతో చాలామంది విపరీతంగా ఫాలోవర్స్ పెరిగిపోయిన్రు. ఒక 3, 4 రోజులనే ఇప్పటివరకు గూడా 5 రోజులు అయితుందేమో. 5 రోజులనే 20 మిలియన్స్ పైన ఇప్పటికి ప్రెజెంట్‌గా 20 మిలియన్స్ దాటిపోయింది వాళ్ళ ఫాలోవర్స్ ఇన్‌స్టాలో. ఇంగా హైలైట్ విషయం ఏందంటే ట్విట్టర్ అకౌంట్‌లో ఈ సీజేపీ ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేశారు. సో, ఎక్స్ అకౌంట్‌లో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోవడంతో సెంట్రల్ నుంచి కేంద్ర ప్రభుత్వము రిక్వెస్ట్ పెట్టి ఈ ఈ ఎక్స్‌కు రిక్వెస్ట్ పెట్టి వీళ్ళ అకౌంట్‌ని తొలగించారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్యమం ఎంత సెన్సేషన్‌గా మారిపోయిందో. సో, అన్‌ఎంప్లాయిడ్ యువత తలుచుకుంటే ఏ విధంగా ఉద్యమం జరుగుతదో కూడా కేంద్ర ప్రభుత్వాలకు తెలుసు కాబట్టే సో, ముందు జాగ్రత్తగా ఎక్స్ అకౌంట్‌ని కూడా తొలగించిర్రంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ అకౌంట్‌ని కూడా చాలామంది యూత్ కూడా అన్‌ఇన్‌స్టాల్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్స్ అంటే ఒక సోషల్ మీడియా వేదిక. వీళ్ళు ప్రశ్నిస్తే తప్ప సో ఎక్స్ అకౌంట్ గురించి ఎలాన్ మాస్క్ ఎట్లా డిలీట్ చేశారని చెప్పి ఎలాన్ మాస్క్‌ను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఈ జెన్‌జెడ్ యూత్. సో, ఇది. సో, ముఖ్యంగా వీళ్ళ డిమాండ్ ఏందంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ పైన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి. సో, ఎడ్యుకేషన్ మినిస్టరు రిజైన్ చేయాలని చెప్పి చాలా రకాల వాళ్ళు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. సో, ఈ జెన్‌జెడ్ ఉద్యమము ఈ ఈ ముఖ్యంగా కారణం స్టార్ట్ కావడానికి కారణము సీజే సూర్యకాంత్ అని చెప్పుకోవచ్చు. సో, ఆయన వ్యాఖ్యల నుంచే పుట్టుకొచ్చింది ఈ క్రాకరోజ్ జనతా పార్టీ అని క్లియర్‌గా చెప్పుకోవచ్చు. సో, దీన్ని గూడా ఈ ఉద్యమాన్ని సెంట్రల్ గవర్నమెంటు యాంటీగా నడుస్తా ఉంది. సో, 2029 ఎలక్షన్‌లు టార్గెట్‌గా వాళ్ళు డిసైడ్ జేషిర్రు. ఇంగా ముఖ్యమైన విషయం ఏందంటే, ఈ క్రోకరేజ్ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తా ఉన్నారు. సో, క్రోకరేజ్ జనతా పార్టీ ఫాలోవర్సు మన ఏపీ, తెలంగాణలో గాకుండా సెంట్రల్ దేశవ్యాప్తంగా గూడా అన్ని రాష్ట్రాల్లో ఈ సీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే, ఆ రాష్ట్రాలకు సంబంధించి కార్యక పార్టీలో అధికార పార్టీల పైన నిరసనగా ఈరోజు వాళ్ళు సీజేపీ పార్టీకి సపోర్ట్‌గా నిలుస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పటివరకు పార్టీ పెట్టలేదు గానీ, ఒకవేళ పార్టీ పెడితే సీజేపీ పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు ఇప్పుడున్న మూవ్‌మెంట్‌లో భారీ మెజార్టీతో గూడా గెలిచే అవకాశాలుంటాయి. అట్లా పోతా ఉంది ఇప్పుడు వాళ్ళ ఉద్యమం మూవ్‌మెంటు. కాబట్టి యూత్ తోటి గేమ్స్ ఆడొద్దు. సో, యువతతోటి చెలగాటమాడితే ఇదే పరిస్థితి పడతది. కొన్ని దేశాలే కూలిపోయినాయి. బంగ్లాదేశ్‌ని చూసుకోవచ్చు. అక్కడ ముఖ్యంగా గూడా ఈ యూత్ నుంచే ఈ విధంగా అక్కడ బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాలే కూలిపోయినాయి. సో, ఆ విధంగా యూత్ జీవితాలతోటి ఆడుకోవద్దు. అన్‌ఎంప్లాయిడ్స్ తోటి అసలే ఆడుకోవద్దు. సో, ఉద్యోగాలు కరెక్ట్‌గా పెట్టి మీరు ఎగ్జామ్‌లు ప్రాపర్‌గా పెడితే ఇవన్నీ పరిస్థితులు రావు. సో, విద్యార్థులు నిరుద్యోగం పెరగడానికి కారణం గూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. సో, యువకులను రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా క్వెషన్ పేపర్‌లు లీకేజీలు చేస్తూ సో, వారిపైన చర్యలు తీసుకోకుండా సో, దాన్ని సమర్థించుకుంటా పోతే ఇంకా ఎగ్జామ్‌లు పెడతాం అంటే కొంతమంది విద్యార్థుల ప్రాణాలు గూడా పోయినాయి. సో, అందరూ గూడా యూత్ తోటి చెలగాటమాడితే పరిస్థితి ఏ విధంగా ఉంటదో ఈ జె ఈ సీజేపీ పార్టీని చూసుకోవచ్చు. ఎందుకంటే పెట్టిన కొన్ని రోజుల్లోనే ఇంతమంది ఫాలోవర్సు నాకు తెలిసి ఇన్‌స్టా‌లోనే ఒక ఇద్దరు, ముగ్గురు సెలబ్రిటీస్‌కే అట్లా సాధ్యమైందంటే దాని తర్వాతనే ఈ సీజేపీ పార్టీకి ఇంత భారీ ఎత్తున ఫాలోవర్సు రావడం అంటే మామూలు విషయం గాదు. సో, అభిజిత్ దీప్‌కే ఇప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా మారిపోయిండు. యువతతో చెలగాటమాడితే ప్రభుత్వాలే కూలిపోతాయి. అది గుర్తుపట్టుకోవాలని జెప్పి మా ఆర్‌కే మీడియా నుంచి కోరుతా